దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 14వ అధ్యాయం. ఆ కాలంలో హేరోదు రాజు పరిపాలన చేస్తున్న దినాలవి. రాష్ట్రాధికారిగా ఉన్నాడు అతను. ఇతను ఎవరు అనంటే 2వ అధ్యాయము 1వ వచనములో హేరోదు కొడుకు ఇతడు. మార్కు సువార్త 6:14లో ఇతను రాజు అనడం గమనిస్తాం. ఇతడు గలిలయ, పెరయ ప్రాంతాలను పరిపాలించాడు. ఇతడు రాష్ట్రాధికారి అని మనం గమనించగలం. అంటే ఆ రాజ్యంలో 4వ భాగానికి పాలకుడిగా ఉన్నాడు. మహాహేరోదు మరణం తర్వాత అతని పరిపాలన కింద ఉన్న భూభాగాన్ని అతను కొడుకులు పంచుకున్నారు. పంచుకోగానే ఈ వ్యక్తికి ఈ భాగం వచ్చింది. గలిలయ, పెరయ అనేటువంటి ప్రాంతాలు అతనికి రావడం జరిగింది. అతడు తన పనివారి దగ్గర ఈ మాట్లాడుతున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయాడు. ఆ చనిపోయిన వారిలో నుంచి ఈ యేసుక్రీస్తు బ్రతికాడు. కాబట్టి ఇతను అద్భుతాలు చేస్తున్నాడు, ఇతనిలో చాలా ప్రభావం ఉంది అని గమనించి యేసు ప్రభు వారితో మాట్లాడాలని, ఆయన గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇతను మంచి వ్యక్తి ఈ హేరోదు. ఇంతకు ముందు మనం ఇంకొక హేరోదును మనం చూస్తాం. అతను హేరోదు ఎవరు అనంటే తన సహోదరుడు భార్యను ఉంచుకున్న వ్యక్తి. అతను తన సహోదరుడి పేరు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు భార్యను తను ఉంచుకున్నాడు అనే ఒక కారణాన్ని బట్టి దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అని అతనిని గద్దించడం జరిగింది బాప్తిస్మిచ్చే యోహాను. లేవికాండం 18వ అధ్యాయము 16వ వచనంలో మీ తోబుట్టువు యొక్క భార్యను తన నగ్న శరీరాన్ని చూడకూడదు అనింది. అంటే నీ తోబుట్టు భార్యను నగ్నంగా చేయకూడదు, అంటే ఆమెతో నువ్వు ఉండకూడదు అని. ఈ వాక్యాన్ని బట్టి బాప్తిస్మిచ్చే యోహాను చెప్పాడు, నువ్వు చేస్తున్నది తప్పు అని. ఈ హేరోదు, ఇప్పుడు మనం చదువుకున్న హేరోదు కాదు, తన తండ్రి అయినటువంటి హేరోదు. ఆ హేరోదు చేసిన ఈ తప్పుడు పని ఏంటి అనంటే తన సహోదరుడు భార్యతో మాటలు కలిపి, ఆలోచనలు కలిపి, శరీర కార్యాలు జరిగించడం ప్రారంభించి తన తమ్ముడిని విడిచిపెట్టమని నాతో వచ్చేయని చెప్తే ఆమె ఈ యొక్క హేరోదును వెంబడించింది. ఆమె పేరు హేరోదియా. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి చాండాలమైన పని చేశాడు. అందుకే బాప్తిస్మిచ్చే యోహానుకు చాలా కోపం వచ్చేసింది. ఈ హేరోదియా ఏమన్నదంటే, ఏది ఏమైనా నన్ను ఇంత మాట అంటాడా, అతన్ని బ్రతకటానికి వీల్లేదు, అతన్ని బంధించండి అని చెప్తే అతన్ని బంధించి చెరసాలలో వేయడం జరిగింది. చూడండి, ఒక ప్రవక్తను, నీతిమంతుణ్ణి ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తే అతనికి కలిగిన బహుమానం ఏంటి అనంటే చెరసాల. ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావని ఎవరికి చెప్పకూడదు. నా ఇష్టం అనే రేంజ్కి వెళ్ళిపోయారు ప్రజలు. నువ్వెవరు నాకు చెప్పడానికి?
నా భర్తే చెప్పలేదు, నువ్వెవడు మాట్లాడడానికి అంటున్నారు. ఈ రోజున పాపాన్ని ఖండించేటువంటి అధికారం ఉన్నా, పాపాన్ని ఖండించాలని ఆలోచన ఉన్నా చెబితే ఇలాంటి తిరుగుబాటు స్వభావాలే. కొంతమంది శరీర సంబంధాలను పెట్టుకొని భార్యను నిర్లక్ష్యం చేస్తూ, భర్తను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబాలకు కాకుండా పోతున్నారు. 10 మందిలో పరువు పోతుందనే జ్ఞానం కూడా లేకుండా ఒక కుక్క తిరిగినట్లుగా, చిత్తకార్తి కుక్క జనాలు తిరుగుతూ ఉన్నారు. ఇలాగున్న కొంపలబడి తిరుగుతుంటుంటే ఎవరైనా చూసి గద్దిస్తారంటే ఎవ్వరు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఎవరిని గద్దించినా నా సంగతి నీకెందుకు, కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్లు మాట్లాడుతున్నారు. నా ఇంట్లో వాళ్ళే నోరు మూసుకుంటున్నారు, నువ్వెవడవే, నువ్వెవర్తవే నాకు చెప్పడానికి అన్నట్లు తయారైపోయారు. ఇలాంటి దుర్మార్గం చేస్తే దేవుడికి ఏమన్నా నచ్చుతుందా? ఒకవేళ మనుషులు చెప్తే వాళ్ళ మీద వ్యతిరేకించవచ్చు. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని జైల్లో వేసినట్టుగా ఏదైనా నువ్వు హింసించి చేయొచ్చు. కానీ న్యాయవంతుడని దేవుడు తప్పకుండా చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమీ ఊరుకునే వదిలిపెట్టేసే దేవుడు కాదు. అతన్ని చంపాలని చాలా ప్రయత్నం చేశారట. కానీ ఈ యొక్క హేరోదు అతన్ని చంపడం ఇష్టపడలేదు. ఎందుకంటే అతను ప్రవక్త అని, అతను బోధించిన వాక్యం సరి అయిందేనని, నేనే తప్పు చేస్తున్నానని అతను గమనించాడు. కానీ ఒక శరీర కార్యాన్ని చేసేవాడు ఒక పాపంలో ఉన్నాడు. వాడు ఒప్పుకుంటాడేమో కానీ విడిచిపెట్టలేడు. దాని యొక్క ప్రభావం, పాపం యొక్క తీవ్రత అలాంటిది. అవును, నేను తప్పు చేస్తున్నాను అని అనుకుని సమర్థించుకుంటాడే తప్ప క్షమాపణ పొంది విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు. ఇతను కూడా అలాగే ఆయన ప్రవక్త అని గుర్తించాడు, ఆయన్ని చంపకూడదు అని భావించాడు. కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు హేరోదు పుట్టినరోజు వచ్చిందట. హేరోదు కూతురు అంటే తన తమ్ముడు భార్య కూతురు అంటే కూతురు డాన్స్ చేసిందట చాలా చక్కగా. వాస్తవానికి తండ్రి దగ్గర కూతురు ఎప్పుడూ నాట్యం ఆడకూడదు. పరాయి వారు తప్ప తండ్రి దగ్గర నాట్యం ఆడకూడదు. నాట్యం అంటే అప్పుడుండేటువంటి భాషలో వారి శరీర ఆలోచనలను రెగ్గొట్టి ఇతరమైనటువంటి చెడు ప్రేరణలకు వారిలోంచి కలిగించేదిగా ప్రాముఖ్యతగా ఉండేది. రెండోది, వారు ఆహ్లాదకరంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి నృత్య ప్రదర్శన వాళ్ళు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. కూతురు మాత్రం ఎప్పుడు తండ్రి ముందు అలాంటి నాట్యం ఆడకూడదు. కానీ వాళ్ళ తల్లి అలాంటిది, తండ్రి ముందే నాట్యం ఆడించింది. అప్పుడు అతను అన్నాడు, సంతోషం చేత నింపబడిపోయి, అమ్మా నువ్వేం కావాలని అడిగితే నేను అది ఇస్తున్నాను అని హృదయపూర్వకంగా వాగ్దానం చేశాడంట. ఆమెకి తెలీదు, చిన్నది, ఆమెకి ఏమి అడగాలో తెలీదు. ఒకవేళ అడిగితే మెడలో ఏ గొలుసు అడుగుతుందేమో, లేకపోతే మంచి బట్టలు కొనమనో, లేకపోతే నాకు ఒక పెద్ద కుర్చీ చేయించమనో ఇలాంటివి అడగగల తప్ప అంతకంటే ఆలోచన ఉండదు. అందుకంటే రాజుగారి దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఏమి కావాలి? కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి ఏంటి సంగతి అని అంటే, వాళ్ళమ్మ ప్రేరేపిస్తుంది, బాప్తిస్మం ఇచ్చే యోహాను తల నాకు కావాలి, పళ్ళెంలో పెట్టి ఆ తల నాకు తీసుకురండి అని అడిగింది. చూడండి ఎంత దుర్మార్గురాలో. పాపం ఒక మనిషిని ఎంత ఘోరంగా ప్రేరేపిస్తుందంటే భక్తులను కూడా చంపేయాలన్నంత ప్రేరణ. అమెరికా దేశంలో చార్లీ అనే ఆయన చంపబడ్డాడు. ఎందుకు చంపేశారు అని అంటే, యవనస్తులను మీరు చెడిపోతున్నారు, పురుషులు వివాహాలు చేసుకుంటున్నారు, ఇష్టానుసారమైనటువంటి కామ కోరికలు తీర్చుకుంటున్నారు, పాడు వ్యసనాల్లో ఉన్నారు, మీరు దేవుని వాక్యానికి విరుద్ధమైన బ్రతుకుతున్నారు. అమెరికా దేశం అంటే
క్రైస్తవ దేశం అని పేరు పొందింది, మీరు క్రీస్తు నామానికి అవమానం తెస్తున్నారని వాళ్ళని వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేసి గద్దించాడు. వేలాది మంది యవనస్తులు మార్చబడ్డారు. కానీ కొంతమంది మాటలు నచ్చని వారు, మంచిగా ఉండండి అంటే నచ్చని వారు ఆయన్ను ప్లాన్ ప్రకారంగా చంపేశారు. 22 సంవత్సరాల కుర్రోడు ఆయన చంపాడట. ఎంత విచారకరం చూడండి. ఎవరు చంపించారు, ఎందుకు చంపించారు అనే కారణాలు మనకు అనవసరం. కానీ 22 సంవత్సరాల కుర్రోడికి ఒక వ్యక్తిని చంపాలన్నంత దుర్మార్గం ఎందుకు వచ్చింది అంటే పాపమును ఖండిస్తే. ఈరోజు గమనించు, నువ్వు ఎవరి మీద ద్వేషం పెట్టుకుంటావు, ఎవరిని కోపగించుకుంటున్నావు, ఎవరిని అసహ్యంగా చూస్తున్నావు? నిన్ను గద్దించేవారినే కదా, నీకు మంచి చెప్పేవారినే కదా. అంటే నువ్వు మంచిగా ఉండడు నీకు ఇష్టం లేదు, ఆ పాపపు బురదలోనే పందిలాగా దొల్లాలని ఆలోచన నీకుంది. అది మంచిది కాదు, అది అసహ్యమైనది అని చెబితే, లేదు ఇందులోనే నాకు చాలా ఇష్టం ఉంది, నువ్వెవడో చెప్పడానికని తిరుగుబాటు స్వభావాలు బయలుదేరుతున్నాయి. అలాగని చెప్పమంటారా, వద్దంటారంటే ప్రభు వాక్యం చెప్తుంది, బుద్ధి చెప్పుము, ఖండించు అని. ఖచ్చితంగా పాపాన్ని పాపంగా చెప్పగలిగితే ఫినెహాసు బళ్ళెంతో పడుచున్నప్పుడు తెగులు ఆగిపోయినట్లుగా కొంతమంది అయినా సరే మార్పులోనికి రాగలుగుతారు, నిలబడి ఆయన కొరకు చెప్పగలిగితే. మనం మౌనంగా ఉండిపోతే నాశనం అయిపోయేవారు ఎంతో మంది ఉంటారు. కనుక మౌనం ఉండొద్దు. పాపం చేసే వారిని గద్దించి ఖండించాల్సిన బాధ్యత మనది. మొత్తానికి రాజు దుఃఖపడ్డాడట. ప్రమాణం అయితే చేసేసాడు, ఏం కావాలంటే అని. అర్ధరాజ్యం అని ఇస్తానంటే బాగుండు, లేకపోతే వెండో బంగారమో కోరుకో అని అంటే బాగుండు, నీకు ఏం అడిగినా నేను ఇస్తానన్నాడు. అక్కడ పొరపాటు అయిపోయింది. రాజు చాలా దుఃఖపడ్డాడట. ఎందుకో తెలుసా? అతను ప్రవక్త అని, మంచివాడని అతనికి తెలుసు. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. భోజనం చేస్తున్నప్పుడు చెప్పాడు పంటలతో, మీరు వెళ్ళి యోహాను తలను నరికి పళ్ళెంలో తెచ్చిపెట్టి ఈ చిన్నదానికి ఇచ్చేసేయండి అని. దైవజనుని ప్రవక్తని నరికేశారు, తల పళ్ళెంలో పెట్టుకుని వచ్చారు. హేరోదియ కుమార్తెకి ఇస్తే ఆమె పట్టుకెళ్ళి తన తల్లి అయిన హేరోదియకి ఇచ్చింది. ఆమె కడుపు పొంగు చల్లారింది. అమ్మయ్య, నాకు అడ్డు లేదనుకుంది. బుద్ధిహీనురాలు, దౌర్భాగ్యురాలు, యెజబేలు హృదయం కలిగిన మనిషి. గద్దించునోని చంపగలిగిందే తప్ప తనలో ఉన్న పాపాన్ని చంపుకోలేకపోయింది. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆ శిష్యులు ఆయన శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి పాతి పెట్టేశారు. ఆ తర్వాత ఏ రోజు గురించి ఇలా రాయబడింది, అతడు పురుగులు పడి చనిపోయాను అని. దైవజనుణ్ణి ముట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా? పురుగులు పడి చనిపోయాడట. ఆ తర్వాత కాలంలో ఎంత భయంకరమైన పరిస్థితి చూడు. అతనికి ఆ వ్యక్తిని చంపాలని కోరిక లేదు, కానీ చంపించిన విధానం ఘోరమైనది. అందుకే అతని జీవితం అలాగున ముగించబడింది. మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎప్పుడు కూడా దైవజనుడిని ఏ మాట అనకూడదు, ఎప్పుడు అతని మీద చెయ్యెత్తకూడదు, నోరెత్తకూడదు. ఎందుకంటే వారి పక్షమున ఉండేవాడు మనుష్యుడు కాదు, దేవుడే. పర్వాలేదులే అని నువ్వు తక్కువగా ఆలోచన చేస్తావు, అంచనా వేస్తావు, కానీ నిన్ను గద్దించి బుద్ధి చెప్పే దైవజనుడి మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. అది దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. దైవజనుడు చావు కోరింది ఆవిడ. కొంతకాలం పగ పెంచుకుందామే, కానీ ఆమె చేసినటువంటి పని చాలా ఘోరమైనది. యోహాను న్యాయవంతుడు, పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తి అయినా, అందుకనే ఆయన కాపాడాడు.
కాపాడాడు, కానీ అతను మాట ఇచ్చేసాడట, అందుకు అలాంటి చేశాడన్నాడు. యేసుప్రభు వారికి ఈ విషయాన్ని తన శిష్యులు తీసుకొచ్చారు. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క శిష్యులు విన్నాడు. చాలా బాధ కలిగి ఉండొచ్చు, బహుశా అరణ్యానికి ఏకాంతంగా వెళ్ళారు అని రాయబడింది. జన సమూహం చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారట. వారికి చాలా విషయాలు బోధించి వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచి సాయంకాలం వరకు అక్కడ ఉన్నాడట. ఆ తర్వాత వారందరినీ పంపించడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళందరికీ చక్కనైన ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు. అది వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తారట. పురుషులే ఇంచుమించు 5,000 మంది అని రాయబడింది. ప్రభువారు ఎప్పటికప్పుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. ఆయన జనాలందరినీ పంపించి శిష్యులను బలవంత పెట్టాడు, మీరు వెళ్ళండి, మీరు ప్రయాణం చేయండి అని పంపించాడు. వారు వెళ్తున్న మార్గ మధ్యలో ఒక భయంకరమైనటువంటి తుఫాను వాటిల్లింది. అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది, ఇంకా కొంచెం దూరం ఉంది, వెళ్ళిపోతాం అని అనుకునేటప్పటికి వాళ్ళకి ఆ బాధాకరమైన సంగతి వాళ్ళకి అర్థమైంది. మనం చనిపోతామేమో, ఇక్కడ పరిస్థితి అంత విషమంగా ఉందని వాళ్ళు ఆందోళన చెందడం ప్రారంభించారు. సరిగ్గా పడవ ఆ సరస్సు మధ్యలోకి వచ్చింది. అది అలలు కొడుతూ ఉంది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు 4వ జామున వారి దగ్గరికి రావడం జరిగింది నడుచుకుంటూ. 4వ జాము అంటే యూదులకి సాయంకాలం 6 నుంచి 9 గంటల వరకు మొదటి జాముగా, 9 నుంచి 12గా రెండవ జాముగా, 12 నుంచి 3 గంటల వరకు మూడవ జాముగా, 3 నుంచి 6 గంటల వరకు 4వ జాముగా పరిగణించబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారు 3 నుంచి 6 గంటల మధ్యలో ఈ అద్భుతాన్ని చేసినట్లు మనం గమనించగలుగుతాం. ఆయన నీళ్ల మీద నడిచి వచ్చి గాలిని గద్దించి, మీరు ధైర్యంగా ఉండండి, నేనే అని చెప్తే పేతురు గారు అంటారు, అప్పటికే చాలా భయము, ఆందోళన, గందరగోళం అయిపోయారు. చాలా టెన్షన్ పడిపోతున్నారు, చచ్చిపోతామేమోనని. ప్రభువారు వాటన్నిటిని నిమ్మలపరిచినప్పుడు, ప్రభువా నువ్వే అయితే నీకులాగా నేను కూడా నీళ్ల మీద నడుస్తానన్నాడు. ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడంటే వారికి విశ్వాసాన్ని బలపరచడం కొరకు రమ్మని చెప్తే పేతురు బయలుదేరాడు. కొంచెం దూరం నడిచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి గాలి వీచిందట. గాలిని చూసి భయపడి మునిగిపోతున్నాడు. మన జీవిత ప్రయాణంలో ఎన్నో అలజడులు, వ్యతిరేకతలు, ఆటంకాలు, అభ్యంతరాలు, తిరుగుబాటులు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా ఒకటి తెలుసుకో, ప్రభు నీ ముందు ఉంటుండగా ఎలాంటి పరిస్థితి నీ ముందుకు వచ్చినా, ఎలాంటిది వచ్చినా భయపడకు. మనము పెద్ద పెద్ద వాటిని అవలేలుగా దాటేయగలుగుతాం, కానీ చిన్న చిన్న వాటిని, అంటే ఒక చిన్న గాలి లాంటి విషయాలను చూసి విని భయపడతాం. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. గాలి మాటలకు భయపడతావు నువ్వు. అతను గాలిని చూసి భయపడ్డాడు, నువ్వు గాలి మాటలకు భయపడతావు. ఎవడో చిన్న మాట అన్నాడు, గాల్లో వచ్చింది నీకు, నువ్వు డైరెక్ట్గా కూడా వినలేదు, ఆ మాటకు భయపడిపోతావు. ఆడెవడో నేను ఉండనీడట, ఆడెవడో నీ పొరుగు తీసేస్తాడంట, ఆడెవడో ఇలాగంట, అమలు చేదుటట అని ఎవరో గాలిలో చెప్పిన మాటల్లో చెప్తుంటే ఆ మాటలు నీ చెవిలో పెడితే టెన్షన్ పడిపోతావు. ప్రభువే నీ ముందుంటే, రక్షించే దేవుడే నీతో ఉంటే ఇంకెందుకు ఇలాంటి మాటలకు భయపడతావు? ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా ప్రభు నీతో ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. మునిగిపోతుంటే ప్రభువా రక్షించని కేకలు వేస్తే వెంటనే చేయి చాచి అతను పట్టుకున్నాడట. అల్ప విశ్వాసి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, అనుమానిస్తున్నావు అని చెప్పారు. నిజమే, ఈరోజు జీవితంలో ప్రతి అడుగు అనుమానంతోనే బ్రతుకుతున్నారు జనాలు.
ఇప్పటి వరకు కాపాడిన దేవుడు, ఇప్పటి వరకు పోషించిన దేవుడు, ఇప్పటి వరకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఇప్పటి వరకు నడిపించిన దేవుడు, ఇప్పటి వరకు మన పక్షమున యుద్ధం చేసిన దేవుడిని మర్చిపోయి భయపడిపోతున్నావా? ఆయన నీ చెయ్యి ఎన్నడూ విడిచిపెట్టడని భయపడకుండా ధైర్యంగా ఉండాలని ఈ ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటివి నీ జీవితంలో అలజడులు రేగినా, ఎలాంటి గందరగోళాలు వచ్చినా అవి నేను ఏమీ చేయలేవు. విశ్వాసంతో నిలకడగా ఉండటానికై ప్రయత్నం చేయి. ఆయన సమస్తాన్ని అణిచివేయగలిగిన దేవుడు, మనతో ఉండి మరల దోణి ఎక్కించగలిగిన దేవుడు. దోణి ఎక్కిన తర్వాత అంట ఈయన దేవుని కుమారుడని ఆయనకు మొక్కిరి, అంటే ఆయన పూజించారు, ఆయన ఆరాధించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడు. వాస్తవానికి ఆయన సామాన్యమైన వ్యక్తి అయితే మీరు నాకు మొక్కొద్దు అనాలి. పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఒక రోజున కాళ్ళు మీద పడిపోతుంటే వద్దొద్దు, నేను నీకులాంటి వాడినే అని కొర్నేళ్లతో చెప్తారు. కానీ యేసు ప్రభు వారికి మొక్కుతుంటే ఏమంటున్నారు? ఆయన మౌనంగా ఉన్నారు, అంగీకరిస్తున్నారు ఆ ఆరాధనను. ఆయన దేవుని కుమారుడు అనేది వాస్తవం, దేవుడై ఉన్నాడు అని వాస్తవమే. ఆయన అలాగూ ప్రయాణం చేసుకుంటూ గెన్నేసరతు అనేటువంటి దేశానికి వచ్చారట. అక్కడ చాలా మంది ఆయన గుర్తుపట్టారట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, అనేక మంది రోగములతో ఉన్న వారందరూ ఆయన దగ్గరికి వస్తే వారందరూ ఇలాగ అడుగుతున్నారు, అయ్యా 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 మీ వస్త్రాన్ని ముట్టుకుంటామయ్యా, వస్త్రాన్ని ముట్టుకుంటామయ్యా అని బతిమలాడుతుంటే సరే ముట్టుకోండి అన్నాడట. ముట్టుకున్న వారందరూ బాగుపడిపోయారట. యేసు ప్రభు వారు ఉద్దేశం మనం గమనించాలి. ఆయన దగ్గరికి వస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, మన జీవితాలు బాగుపడతాయి, మన పరిస్థితులు బాగుపడతాయి, అన్నీ బాగుంటాయి. విశ్వాసంతో ఆయన వస్త్రాన్నన్నా ముట్టుకుంటాను అనుకున్నారే, వస్త్రంలో లేదా ప్రభావం. వస్త్రము ధరించిన యేసు క్రీస్తులో ఉంటే ఆ ప్రభావము వస్త్రములో కూడా పనికొచ్చింది. ఈరోజు క్రీస్తుని కలిగి ఉంటే, క్రీస్తుని కలిగి ఉన్న మనము ఆయన ధరించుకున్నాం. క్రీస్తు మనలో ఉన్నాడు, ఆయన ధరించుకున్నాం. మనం ఒక వస్త్రం అయితే మనలను ముట్టిన వారు కూడా బాగుపడగలగాలి. అలాంటి ప్రభావాన్ని దేవుడు మనలో విడుదల చేయాలని, డిపాజిట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మన విశ్వాస పరిధిని దాటుకుని ముందుకు వెళుతూ ఉంటే మనం అంతటి భాగ్యాన్ని తప్పకుండా పొందుకోగలుగుతాం. కనుక విశ్వాసంలో సాగుదాం, దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తులుగా బ్రతుకుదాం. పరిస్థితులను చూసాం, మనుషులను చూసాం, భయపడక క్రీస్తు వైపు చూస్తూ సాగుదాం. ఆయన నిన్ను గమ్యానికి చేరుస్తాడు. దేవుడి వాక్యం మన వినికిట్లో దీవించునుగాక. ఆమేన్.